జగన్ నాయకత్వం. సైడ్కి రా, ఇట్లా సైడ్కి రా. చక్రవర్తి సైడ్ కాకుండా వాళ్ళే మాది ఇక్కడ మన నిలబడి చూడాలి అక్కడే ఉండండి అక్కడే పిల్లలు మీరు దూరం దూరం అందరూ ఫోటో తీసుకోండి. అందరికి ఫోటో తీసుకోండి. తర్వాత చక్రవర్తి ఫోటో తీసుకొని ఇటుండు ఇటుండు. చక్రవర్తి సిద్ధమా? అదేవిధంగా పోచా బ్రహ్మాంద్ రెడ్డిని ఎంపీగా చేయడానికి సిద్ధమా? జగన్ అన్న ముఖ్యమంత్రి చేయడానికి సిద్ధమా? థ్యాంక్ యూ వెరీ మచ్. జై జగన్, జై జగన్, జై జగన్, జై కాల జగన్. హలో, ఈరోజు గౌరవనీయులు అందరికీ నమస్కారం. మన నవరత్నాలు ఆశాభావంతో మేము ఇక్కడ ఇది చేయడం జరిగింది. అదేవిధంగా ఎల్లప్పుడూ మేము శిల్పా కుటుంబానికి అండగా ఉంటామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మా వాళ్ళలో కూడా మా బాసార క్షత్రియులు కూడా పేద కుటుంబాలు ఉన్నాయి. వాళ్లకు దయచేసి కొంచెం ఇళ్ల స్థలాలు తర్వాత జగనన్న ముఖ్యమంత్రి అయ్యే ఖాయము. విషయం ఏమంటే మన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి గారిని గెలిపించి జగనన్న చేతిలో మినిస్టర్ గా తీసుకుంటామని సభాముఖంగా తెలియజేస్తున్నారు. జై జగన్, జై జగన్. ఈరోజు గాంధీ కుటుంబము వాళ్ళ సన్నిహితులు స్నేహితులు జగన్ అలాగే రమణ గారి భార్య అందరూ కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేయడం చాలా సంతోషం. శిల్పా కుటుంబం చాలా సంవత్సరాల నుంచి నంద్యాలలో సేవలు అందించడమే కాకుండా ముందు నుంచి కూడా చాలా డెవలప్మెంట్ యాక్టివిటీస్ బ్రహ్మాండంగా చేయడం జరిగింది.
అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటు సంక్షేమం ఇటు అభివృద్ధి రెండు కూడా సమంగా ముందరకు తీసుకెళ్తూ అభివృద్ధి పదంగా నడిపిస్తా ఉన్నారు. గాంధారమ్మ కుటుంబం నాకు మొదటి నుంచి నా కుటుంబ సభ్యులతోనే సమానం. వాళ్ళందరినీ కూడా ఈరోజు మేమందరం ఒకటే చోటున్నాము. శిల్పా కుటుంబం మేము కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా ఉంటాము. మా కుటుంబంలో మీరు సభ్యులైనటువంటి మీరు పక్కన ఉండకూడదు కాబట్టి మా కుటుంబంలోకి రావాల్సిందే. ఈ రోజు వారిని కోరుతూ అందరూ కూడా ఈరోజు మేందన్న సమక్షంలో పార్టీలో చేరుతున్నందుకు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళందరూ ఇప్పుడు ఈరోజు పార్టీలో చేరిన వాళ్ళందరినీ కూడా అందరినీ కూడా బాగా చూసుకోవాలని, వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా వాళ్లకు ఎన్నో ఉంటూ సహాయం చేయాలని, వారిని కూడా కుటుంబ సభ్యులాగా తీసుకోవాలని శిల్పా నాయకత్వంలో వారిని కూడా కోరుతూ ఈరోజు పార్టీలో చేస్తున్నటువంటి అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. జై జగన్. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ నుండి మరి గాన్ల జగన్ నాయకత్వంలో, అదే విధంగా గాన్ల రాజేశ్వరి మాజీ కౌన్సిలర్ నాయకత్వంలో ఈరోజు పార్టీలో జరుగుతున్నటువంటి పెద్దలకు, అదే విధంగా గాన్ల వెంకటరమణ, అదేవిధంగా లక్ష్మీదేవి, వెంకటరత్నం లక్ష్మీదేవి 9వ వార్డు గాన్ల సిటీ, గాన్ల వెంకటరత్నం, గాన్ల లక్ష్మీదేవి, గాన్ల సుధీర్, మరి వారి ఆధ్వర్యంలో కూడా మొత్తం కుటుంబాలు దగ్గరగా 90 కుటుంబాలు, గాన్ల కుటుంబాలు నంద్యాలలో ఎన్ని ఉన్నాయో అన్ని కూడా ఆల్మోస్ట్ ఆల్ పార్టీలో చేరుతున్నట్టు ఈరోజు సమాచారం. వీళ్ళే కాకుండా వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఈ రోజులో పార్టీలో చేరుతున్నటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు, అదే విధంగా బంధువర్గం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క వైఎస్ఆర్సీపీ పార్టీలకు ఆహ్వానిస్తూ జగనన్న సంక్షేమ కార్యక్రమాలు, ఎందుకంటే మీరు చూస్తున్నారు ఈరోజు వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అదే వాలంటీర్ వ్యవస్థ బలోపేతం చేయాలని చూస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ముఖ్యంగా వాలంటీర్స్ అంటే ఏదో శత్రువులుగా చంద్రబాబు నాయుడు పరిగణిస్తున్నాడు. ఈ రోజు ముసలోళ్ళు గాని పండుటాకులుగా రాలిపోయే సందర్భంలో ఉన్నటువంటి అతి ముసలి వాళ్ళు, అదే విధంగా అంగవికలాంగులు, అదే విధంగా మరి వితంతువులు, వాళ్ళందరూ ఈ రోజు ఎండలో నిలబడి ఈ యొక్క పెన్షన్లు తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఒకటే రోజు రిజైన్ చేయడానికి కూడా వాలంటీర్లు రెడీగా ఉంటారు. కానీ అనడం లేదు ఆయన. ఎందుకంటే మీరు ఎట్లా చేసినా మా వాళ్ళని ఇబ్బంది పెట్టొచ్చాం, కానీ మా వాళ్ళు ఏం చేసినా కానీ కూడా మరి సైనికుల మాదిరి పనిచేస్తారు, అన్ని విధాలుగా సహాయపడతారనేది ఆలోచనతోనే ముందుకు పోతున్నారు తప్ప మరి ఏదో ఇబ్బంది పెట్టాలని ఎక్కడ ప్రయత్నం చేయలే. మీరే కోర్టుకు పోయినారు, మీరే అదే విధంగా ఎన్నికల కమిషన్ పెట్టారు, మీరే ఇబ్బంది పెట్టి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ మళ్ళీ మాకేదో రుద్దాలని చెప్పి మిగతా పేపర్లు రాయిస్తున్నాయి. నేను ఒకటే చెప్తా ఉన్నా, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఒక 25-30 సంవత్సరాల రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చిన వ్యక్తి. మీరు బాగా అబ్జర్వ్ చేసుకోండి, రాజకీయాలకు వచ్చినప్పుడు ఫస్ట్ సారి 5 సార్లు కష్టపడితే 5 సంవత్సరాలు ఓడిపోయినారు. ఓడిపోయిన తర్వాత ఏమాత్రమూ నిర్లక్ష్యం చేయకుండా, నిరుత్సాహపడకుండా మళ్ళా 5 సంవత్సరాలు మరి ప్రజలకు వచ్చినాడు, అత్యధిక మెజార్టీ గెలిచినాడు, రాష్ట్రంలోనే 151 సీట్లు గెలిచాడు. తిరిగి మళ్ళా ఈ రోజు ప్రజల ఆశీర్వాదంతో ఆ రోజు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పాడో అది భగవద్గీతగా భావించాడు, అదే ఖురాన్ గా భావించాడు, అదే విధంగా బైబిల్ గా భావించాడు. ఆ మేనిఫెస్టోలో ఏదైతే చెప్పినాడో మేనిఫెస్టోలో చెప్పినటువంటి తూచా తప్పకుండా 99 భాగాలు పూర్తి చేసినటువంటి ఏకైక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలోనే కాదు మొత్తం దేశంలోనే ఏకైక ముఖ్యమంత్రి ఎవరయ్యా 99% మేనిఫెస్టోను అమలు జరిపినటువంటి వ్యక్తి అంటే జగన్మోహన్ రెడ్డి గారని చెప్పక తప్పదు.